ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సరప్పిండి ఎలా పెడతారో ఇగో. ముందుగా మేము సోరకాయను రుబ్బుకొని పెట్టుకున్నాం, పల్లీలు ఎంచుకొని రెడీ పెట్టుకున్నాం, కళ్యామాకు ఇక పల్లీలు పోసుకోవాలి, ఇక్కడ నువ్వులు వేసుకోవాలి, కళ్యామాకు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఆనపకాయను ఇలా రుబ్బి రెడీ పెట్టుకున్నాం. అందులోనే అల్లము, ఎల్లిపాయ వేసినాం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, తగినంత ఉప్పు వేసి రుబ్బినాం. పిండి మొత్తం పిసుకోవాలి. ఇట్లా ఒక చెంచాడు కారపొడి వేసుకోవాలి. గిన్నెకు ముందుగానే నూనె పూసుకోవాలి, మొత్తం నూనె పూసుకోవాలి. చిన్న ముద్ద చేసుకోవాలి. ఇలా చిన్న ముద్ద వేసి వేడుపు అనుకొని ఈ గిన్నెలో వేసి ఇలా అరిచేతితో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తాలి మొత్తం, ఇలా మొత్తం గిన్నెకు ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒత్తుడు అయిపోయింది. వంట పెట్టినాం, స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని చిన్న మంట పెట్టుకోవాలి. ఇలా మంట పెట్టి పైన మూత పెట్టుకోవాలి. దీన్ని తీసి ఉల్టా పల్ట వేసుకోవాలి. ఇట్లా ఉల్టా పల్ట ఇట్లా మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు సర్పిండి రెడీ అయింది, స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. పిండి రెడీ అయింది, గుమగుమలాడుతుంది. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. మొత్తం పిండిని ఇలానే పెట్టుకోవాలి. ఇది సర్పిండి అంటారు.